దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఏం చెప్పావురా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేనైతే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఫ్రెండ్స్. వ్రతం గురించి అయితే పెద్దగా నాకు తెలియదు, నాకు తోచినంతగా నాకు తెలిసినంతగా నేనైతే వ్రతం చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మొదట్లో అయితే ఏం తెలియదు, మా ఇంట్లో మా అమ్మకి కానీ మా అత్తమ్మకి కానీ ఏం తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు తెల్లారులు వేస్తే పొలం పనులకు వెళ్ళే వాళ్ళు కాబట్టి పూజల మీద పెద్దగా అవగాహన అయితే ఉండదు. నేనైతే మొదటి నుంచి చిన్నగా తెలుసుకొని మొదట్లో అయితే ఓన్లీ చిన్నగా పూజ చేసుకునేదాన్ని. తర్వాత ఒక బ్లౌజ్ పీస్ పెట్టి అమ్మవారికి బ్యాంగిల్స్, ఆకు వక్క ఖర్జూర పసుపు కుంకుమలు సమర్పించి ఆ తర్వాత టెంకాయ సమర్పించుకునేదాన్ని. లాస్ట్ ఇయర్ నుంచి అయితే అమ్మవారికి చీర, గాజులు, పసుపు కుంకుమ, తమలపాకులు, ఆకు వక్క ఖర్జూర పెట్టి ఇలా నైవేద్యం పెట్టి టెంకాయ సమర్పించి అయితే చిన్నగా స్టార్ట్ చేసుకున్నా. అమ్మవారికి చీరతో పాటు నేను కూడా కొత్తగా చీర అయితే కట్టుకోవడం అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఏదో నాకు తెలిసినంతగా నాకు తోచినంతగా అయితే చేస్తున్నా. ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటున్నారు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చిన్నగా ఈ విధంగా చేసుకుంటున్నా. ఈసారి మొదటగా ఒక ముగ్గురికి అయితే వాయనం ఇద్దామని అనుకున్నా మనసులో. ఫస్ట్ అయితే మా చిట్టి తల్లికి అయితే స్టార్ట్ చేసిన. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి పూజ అయితే ఆ విధంగా అయిపోయింది. హారతి తీసుకొని మా పాపకు మా బాబుకు హారతి ఇవ్వడం అయితే అయిపోయింది. చూడండి మా చిట్టి తల్లికి అయితే వాయనం ఇద్దామని స్టార్ట్ చేసిన. శ్రావణ మాసంలో గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల భర్తకైతే అదృష్టం ఐశ్వర్యం అట. సో నేను కూడా ఆ చిన్న మెమరీని తీర్చుకుందామని మా సార్ని అయితే వేయమని చెప్పిన. ఓకేనా, ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని అయితే కాదు కదా ఫ్రెండ్స్, చిన్న ఖర్చే కదా. మీరు కూడా ఇంకా వేసుకొని వాళ్ళు ఉంటే వేయించుకోండి ఫ్రెండ్స్. నేనైతే పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ బ్యాంగిల్స్ వేసుకోవడం అయితే స్టార్ట్ చేసిన. ఓకేనా, ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మనం కూడా ఒక మెమొరబుల్గా గుర్తుండిపోతుంది. కానీ మీరు కూడా వేయించుకోండి. చూడండి ఎలా ఉన్నాయో చూడండి. ఆ విధంగా అయితే వేయించుకున్న. ఆశీర్వాదం కూడా లాస్ట్లో తీసుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా, ఆ తర్వాత నేనైతే మా ఫ్రెండ్స్ ఇద్దరిని ఇన్వైట్ చేసిన. వాళ్ళిద్దరు వాయనం తీసుకోవడానికి అయితే వచ్చారు. పాపతో పాటు వీళ్ళిద్దరికి ఇచ్చిన ఫ్రెండ్స్. ముగ్గురికి అయితే వాయనం ఇవ్వడం జరిగింది. ఏదో నాకు తెలిసిన విధంగా నాకు తోచిన విధంగా అయితే ముగ్గురికి అయితే వాయనం ఇచ్చిన. ఏమన్నా ఈ వీడియోలో తప్పుగా చేసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. కమలనేత్రి కరుణామయి కనకవర్ణి జగన్మాత ధనధాన్యములు ప్రసాదించి ధర్మ మార్గమున నడిపించమ్మా. అమ్మా నీ నామస్మరణే మాకు నిత్య మంగళగానం, నీ పాద సేవే మాకు జన్మ జన్మల పుణ్యధనం. ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా.